కిమ్ రైలు సీక్రెట్స్ ను బయటపెట్టింది ఎవరు? కిమ్ లగ్జరీ రైలులో మహిళా కండక్టర్ల పనేంటి? కిమ్ ప్లెజర్ స్క్వాడ్ సిబ్బందికి జీతమెంత? ఉత్తర కొరియా అధ్యక్షుడు ఆధునిక నియంత కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రపంచానికి బాగా తెలుసు. నిత్యం ఆయుధాలను తయారు చేసి వాటిని పరీక్షిస్తూ అగ్రదేశం అమెరికాపై కయ్యానికి కాలుదూతాడు. అమెరికాను నాశనం చేసే ఏకైక శక్తి తానేనంటూ బీరాలు పలుకుతాడు. ఇక దేశంలో ఎవరైనా తప్పు చేస్తే అత్యంత క్రూరమైన శిక్షలను కిమ్ విధిస్తాడు. ఉత్తర కొరియాను వణికించిన ఘోరమైన వరదల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని 30 మంది అధికారులను ఉరితీయించాడు. కిమ్ దేశంలో ఎంత క్రూరంగా ఉంటాడో తాను మాత్రం అంత ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతాడు. తండ్రి కిమ్ జోంగ్ ఇల్ కు విమాన ప్రయాణాలు అంటే భయం. అతడి భయం వారసత్వంగా కిమ్ కు కూడా అవలడింది. అందుకే కిమ్ దూర ప్రయాణాలకు రైలునే ఉపయోగిస్తాడు. కిమ్ జోంగ్ ఇల్ కంటే ముందు ఉత్తర కొరియాను పాలించిన కిమ్ ఇల్ సంగ్ కూడా రైలు ప్రయాణాలకే ప్రాధాన్యమిచ్చేవాడు. కిమ్ జోంగ్ ఉన్ రైలు కూడా అతడికి తగ్గట్టుగా విలాసవంతంగా ఉంటుంది. దీనికి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కిమ్ రైలును కదిలే కోటగా కొందరు నిపుణులు అభివర్ణిస్తారు. ప్రత్యేకించి ఈ రైలులో ప్రయాణం చేసేటప్పుడు కిమ్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మద్యం, మాంసంతో పాటు ప్రత్యేక సిగరెట్లు వాడతాడు. కిమ్ విలాసాలకు ఈ ప్రైవేటు రైలు చిహ్నంగా దక్షిణ కొరియా నిపుణులు వివరిస్తున్నారు. కిమ్ ట్రైన్లో అధికారులు, మిలిటరీతో పాటు ప్రత్యేక యువతల బృందాలు కూడా ఉంటాయి. సాధారణంగా ట్రైన్లలో మహిళలు, ఉద్యోగులు ఉంటారు. కానీ కిమ్ ట్రైన్లో రుచికరమైన భోజనాలతో పాటు విలాసవంతమైన వినోదాలు కూడా ఉంటాయి. అందులో కిమ్ ప్రతి సంవత్సరం తీర్చేందుకు అనువుగా మహిళా ఉద్యోగులు ఉంటుంది. కిమ్ వాడే రైలును సోవియట్ కాలంలో కిమ్ తాతకు అప్పటి రష్యా అధ్యక్షుడు జోసెఫ్ స్టాలిన్ బహుమతిగా ఇచ్చాడు. దీన్ని అప్పట్లో కిమ్ తాత ఉపయోగించినా ఆ తరువాత సోవియట్తో ఉత్తర కొరియా స్నేహానికి గుర్తుగా రైలును ప్రదర్శనకు ఉంచారు. కానీ కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ తన ప్రయాణాలకు ఆ రైలును వినియోగించడం ప్రారంభించాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కిమ్ కూడా తండ్రి బాటలోనే నడిచాడు. అయితే ఈ ట్రైనుకు ఆధునిక హంగులను కిమ్ ఏర్పాటు చేయించాడు. దీంతో ఈ రైలు ఉత్తర కొరియా నాయకుల అధికారిక రవాణా వసతిగా మారింది. బయట నుంచి చూసేందుకు ఆకుపచ్చ, పసుపు రంగుల్లో ఈ రైలు ఉంటుంది. లోపల మాత్రం ప్రకాశవంతమైన తెలుపు రంగులో ఉంటుంది. లోపల అందమైన టేబుళ్లు, ఫ్లాట్ స్క్రీన్లు ఉంటాయి. ప్రయాణ సమయంలోనూ మీటింగ్లు నిర్వహించేందుకు వీలు ఉండేలా రైలు ఉంటుంది. తాజాగా రష్యన్ మాజీ అధికారి కాన్స్టాంటిన్ పులికోవ్స్కీ రాసిన ఓరియంట్ ఎక్స్ప్రెస్ అనే పుస్తకం విడుదలైంది. ఈ పుస్తకంలో కిమ్ విలాసవంతమైన రైలుకు సంబంధించిన రహస్యాలను బయటపెట్టాడు. కిమ్ ప్రయాణ సమయంలో ఫ్రెంచ్ వైన్, రొయ్యలు, పంది మాంసంతో సహా రుచికరమైన వంటకాలు మెనూ ఉంటుందని కాన్స్టాంటిన్ వెల్లడించాడు. 2002 నుంచే ఈ మెనూను కిమ్ ఫాలో అవుతున్నాడట. అప్పట్లో తండ్రి కిమ్ జోంగ్ ఇల్ తో కలిసి మాస్కో పర్యటనలో ఓ రష్యన్ అధికారి రైలులో ప్రయాణించారట. కిమ్ జోంగ్ ఉన్ నియమించుకున్న మహిళా కండక్టర్లు రైలులోని ప్రయాణికులను ఉత్సాహపరుస్తారు. వీరిని ప్లెజర్ స్క్వాడ్ గా పేర్కొంటారు. ఈ యువతులను పాశ్చాత్యులు సంతోషపెట్టేందుకే ప్రత్యేకంగా నియమించుకుంటారు. ప్లెజర్ స్క్వాడ్ కోసం ఏటా 25 మంది యువతులను కిమ్ స్వయంగా ఎంపిక చేసుకుంటారట. ప్రత్యేకించి అమ్మాయిల ఆకృతి, దేశం పట్ల వారి కుటుంబానికి విధేయత ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే ఈ స్క్వాడ్లోకి ఎంపిక చేసే అమ్మాయిలు కన్యలై ఉండాలని షరతు పెడతారు. యువతులను స్కూళ్ల నుంచే ఉత్తర కొరియన్ అధికారులు ఎంపిక చేస్తారు. ప్లెజర్ స్క్వాడ్ కు ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న కుటుంబాలకు చెందిన వారిని ఎంపిక చేయరు. అలాగే దక్షిణ కొరియా, ఇతర దేశాల్లో బంధువులు ఉన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలను కూడా రిజెక్ట్ చేస్తారు. అమ్మాయిలను ఎంపిక చేసిన తర్వాత వారు కన్యలో కాదో తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత వారిని రాజధాని ప్యాంగాంగ్ కు పంపుతారు. అక్కడ కిమ్ కు ప్లెజర్ ని ఎలా అందించాలో శిక్షణ ఇస్తారు. ఎంపికైన అమ్మాయిల్లో అత్యంత ఆకర్షణీయంగా ఉన్న వారిని కిమ్ సేవకు కేటాయిస్తారు. ఇతర అమ్మాయిలు మాత్రం దిగువ స్థాయి జనరల్స్, రాజకీయ నాయకులను సంతృప్తిపరిచేందుకు కేటాయిస్తారు. ఈ యువతులు 25 ఏళ్లకు చేరుకుంటారో అప్పుడే రిటైర్మెంట్ ప్రకటిస్తారు. కిమ్ ప్లెజర్ స్క్వాడ్ లో ఉన్న అమ్మాయిలు సాధ్యమైనంత వరకు అతడి అంగరక్షకులనే వివాహం చేసుకుంటారని తెలుస్తోంది. కిమ్ ప్లెజర్ స్క్వాడ్ లోని అమ్మాయిలకు జీతం ఎంతిస్తారు? కిమ్ రైలులో పనిచేయడానికి ఉత్తర కొరియాలో పొడవైన, నాజుకైన అమ్మాయిలనే ఎంపిక చేశారు. వారికి నెలకు జీతం $3,000 ఇస్తారు. మన కరెన్సీలో చెప్పాలంటే 2,54,000 రూపాయలు పైబాటే. అది ఉత్తర కొరియా కరెన్సీ ప్రకారం 27 లక్షల ఓడ్లు. ఇది భారీ మొత్తమే. కిమ్ ప్లెజర్ స్క్వాడ్ ను పాశ్చాత్య మీడియా సెక్స్ బానిసలుగా పేర్కొంటోంది. 2009లో దక్షిణ కొరియా వార్తాపత్రి చోసున్ ఇల్బోలో
కిమ్ రైలు గురించి ఓ ప్రత్యేక కథనం వచ్చింది. దీని ప్రకారం ఉత్తర కొరియాలో కిమ్ రైలు బయలుదేరిందంటే ఇతర రైళ్లన్నింటినీ నిలిపేస్తారు. ఈ రైలులో 90 క్యారేజీలు ఉంటాయి. అతడి రైలులో లగ్జరీ కార్లను కూడా తరలించేందుకు ఏర్పాటు చేశారట. ఇక రైలులో కిమ్ భద్రతకు కూడా ఏర్పాట్లు చేసి ఉంటాయి. ఇందులో ఎయిర్ ఫోర్స్ కు చెందిన కార్గో ఎయిర్ క్రాఫ్ట్, MI-17 హెలికాప్టర్ ఉంటాయి. కిమ్ రైలు చాలా నెమ్మదిగానే ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం 60 కిలోమీటర్లు అయినా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల స్పీడ్ ను మించలేకపోతోంది. రైలు స్పీడ్ ను అందలేకపోవడానికి కారణం ఆ ట్రైన్ బరువేనని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే రైలు బరువు పెరిగిపోయింది. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి స్టేషన్లో కిమ్ భద్రత కోసం 100 మంది ఏజెంట్లను మోహరిస్తారు. అంతేకాదు, కిమ్ కోసం 3 హై సెక్యూరిటీ రైళ్లు కూడా ఉంటాయి. కిమ్ రైలుకు ముందు, వెనుక ఒక్కొక్కటి చొప్పున ఉంటే మరో రైలులో సిబ్బందిని తరలిస్తారు. ఇదిలా ఉంటే ఈ ప్లెజర్ స్క్వాడ్లు కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ కాలం నుంచి ఏర్పాటు చేస్తున్నారట. కొన్ని నివేదికల ప్రకారం కిమ్ తండ్రి లైంగిక సాన్నిహిత్యం కారణంగానే కిమ్ జోంగ్ ఇల్ మరణించారు. కానీ 2011లో గుండెపోటుతోనే కిమ్ తండ్రి మరణించారని ప్యాంగాంగ్ వెల్లడించింది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. ఎందుకంటే ఉత్తర కొరియాలో కిమ్ ప్రభుత్వ మీడియా చెప్పిందే నిజం. అక్కడంతే.